హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'శృంగార రాక్షసి' పార్ట్ 2. పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. దేవుడా! ఏంటిది? గుడిలో ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. తప్పు కదా! కంట్రోల్ స్వామి. నువ్వే ఇలా రెచ్చగొట్టే అందాలు కళ్ళ ముందు నిలబెడితే ఎలా కంట్రోల్ చేయను స్వామి? అలా అంటుంటే వెనక నుండి వచ్చి సుకుమారంగా భుజం తట్టింది ఆమె. ఎవరోలే అనుకుని వెనక్కి తిరిగి చూశాను. కిరణ్ స్టన్ అయిపోయి మాటలు రాక బిగిసిపోయి అలా చూస్తూనే ఉన్నాడు. ఆమె గాజులు ఆడించి, హలో! ఏంటి సంగతి? దేవుడు అక్కడుంటే వెనక్కి తిరిగి దండం పెడుతున్నారు. ఏంటి సంగతి హా? అని అడుగుతుంది. ఇంకా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నా డార్లింగ్. అందమైన అమ్మాయిలు ఇలా రాత్రివేళ గుడికి రాకూడదు. ఒకవేళ వచ్చినా ఇలా ఇదిగో ఇంత అందంగా తయారయ్యి అస్సలు రాకూడదు. పోనీ వచ్చినా త్వరగా దేవుడు దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి. ఇలా మా మనసులతో ఆడుకోకూడదు. పుణ్యానికి వచ్చి పాపం మూటగట్టుకుంటారా అని అన్నాడు కిరణ్. ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ఎవరేం చేశారండి? అసలేం జరుగుతుంది ఇక్కడ? అంటూ చుట్టూ చూస్తుంది అయోమయంగా. అప్పుడు కిరణ్ పక్కనే ఉన్న గట్టు మీద నీరసం వచ్చినట్లు వాలిపోతూ, అమ్మ ఇంత అందం పక్కనే ఉంటే కళ్ళు ఆగడం లేదు. ఇంకా మనసు ఎందుకు మాట వింటుంది? ఇంకింత అమాయకంగా ఇంత ముద్దిగా మూతి పెట్టి అందమైన కళ్ళునలా కష్టపెడుతుంటే ఎలా డార్లింగ్ తట్టుకునేది? నాకున్నది ఒకే ఒక్క గుండె. దాన్ని మిల్లులో వేసిన శనగల్లా పిండేసి తైలం తీయకే తల్లి. పిప్పి పిప్పి అవుతుంది వయసు. చంపకే బాబు. పో ఇక్కడి నుండి పో అంటూ దండం పెడుతుంటే అని మూతు వంకళ్ళు తిప్పి సర్రున తిరిగితే ఆమె చెంగు ముఖానికి తగిలి ఆమె వేసుకున్న పర్ఫ్యూమ్ వాసన మనసుకు లాగితే జడలో మల్లెపూలు దండ కిరణ్ చేతిలో పడి ఇంకాస్త పిచ్చెక్కిస్తున్నాయి. ఆ హాయిలో ఉన్న బాధ తట్టుకోలేక అలా అని వదిలేయలేక మెల్లగా గొంతు పెగల్చుకుని అడిగాడు కిరణ్. హే డార్లింగ్, నీ పేరేంటి అని. మల్లెపూల పరిమళాన్ని ఘాటుగా ఆస్వాదిస్తూ కళ్ళతో కొంటిగా చూపులు బాణాలు సంధిస్తూ ఆ బాణాలు అందుకుని తిరిగి వయ్యారం విల్లు ఎక్కుపెట్టి ఓ వంకగా నెలవంకలాంటి నడుము వంచి వెనక్కి తిరగకుండానే చెప్పింది దీపిక అని. ఆహా! నిజంగా నా గుండెల్లో వెలుగువే నువ్వు. నా జీవితానికి దేవతవే నువ్వు. నా కోసమే పుట్టావు అని అనుకుంటూ ఆమె వెళ్ళిపోతుంటే అలానే చూస్తూ ఉండిపోయాడు కిరణ్. ఆమె వెళ్ళిపోయింది. కిరణ్ తల్లి వచ్చి అతడికో మొట్టికాయ వేసి పోదాం పద అంటే తనలో తానే నవ్వుకుంటూ కదిలాడు. ఇంటికి వెళ్ళాడే కానీ ఆమె అందం తన వయసుని డిస్టర్బ్ చేస్తూనే ఉంది. మళ్ళీ ఆమె కనబడే వరకు ఆమె పేరునే జపం చేస్తూ గడిపేస్తున్నాడు కిరణ్. దీపిక కోసం కిరణ్ వెళ్ళిన చోటల్లా వెతుకుతూనే ఉన్నాడు. కానీ సమయం వస్తే అదృష్టమైన దురదృష్టమైన దానంతట అదే వెతుక్కుంటూ వస్తుందంట. అలాగే కిరణ్కి ఒక సాయంత్రం కాల్ వచ్చింది. కిరణ్ కాల్ అటెండ్ చేసి, హలో, దిస్ ఈజ్ కిరణ్. ఎస్ అని అన్నాడు. నా డబ్బు ఎగ్గొట్టిందే చాలక ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నావా బాబు? వెధవ డ్రామాలు ఆపి మర్యాదగా నా డబ్బు నాకు రిటర్న్ చేయి. లేదంటే నీకు తెలీదు దీపిక ఇక్కడ. నీ నెత్తిమీద దీపం పెట్టించేస్తా ఖబర్దార్ అని అంది. ఆమె తిట్లు వింటూ కోపం వచ్చిన కిరణ్ దీపిక పేరు విని సైలెంట్ అయిపోయాడు. అసలు అతడికి సంబంధమే లేకపోయినా అతడు వెతుకుతున్న దీపిక తను ఒకరేనేమో అనే ఆశతో, మేడం మేడం కోపం వద్దు, ఏం చెయ్యకండి ప్లీజ్. మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను వడ్డీతో సహా. మొత్తం ఎంతో చెప్పండి, రేపు ఇచ్చేస్తాను. ఎక్కడికి రావాలో చెప్పండి దయచేసి. కోప్పడకండి ప్లీజ్. చాలా భయంగా ఉంది అంటూ భయం నటిస్తున్నాడు. అది నిజం అనుకుని దీపిక, అది ఆ మాత్రం భయం ఉండాలి అని వారు కలవాల్సిన చోటు చెప్పి అమౌంట్ ఎంతో చెప్పి కాల్ కట్ చేసింది. ఆమె చెప్పిన అమౌంట్ విని కిరణ్ గుండె దడేల్మంది. అయినా సరే ఆమె తను వెదికే దీపిక అయితే ఈసారి తన్ని మిస్ అవదలుచుకోలేదు. ఎలాగైనా సరే తనని కలవాలని ఆమె చెప్పిన 5 లక్షలు తీసుకుని ఆమె చెప్పిన చోటికి వెళ్ళాడు. కిరణ్ వెళ్ళేసరికి ఆమె ఇంకా రాలేదు. 10 నిమిషాలు చూసి కాల్ చేశాడు. కానీ ఆమె అటెంప్ట్ చేయలేదు. అయినా విసుగుపోక చేస్తూనే ఉన్నాడు.
ఆరో రింగ్కి ఆమె కిరణ్ భుజం తట్టింది. కిరణ్ ఆశ నిజమయ్యింది. కానీ దీపిక మాత్రం షాక్ అయ్యింది. అదేంటి నువ్వున్నావు, వాడేడి అని అడిగింది. ఎవరు అని ఆలోచిస్తూ, ఓ తనకు బాకీ ఉన్న వ్యక్తి అయి ఉంటాడు అని అనుకుని, నాకు తెలీదు అంటే ఆమె వెళ్ళిపోతుందని అర్థమై చక్కగా అబద్ధం చెప్పేశాడు. వాడా వాడు నువ్వేం చేస్తావో అని భయపడి డబ్బు నాకు ఇచ్చేసి పంపాడు. అయినా కనపడేంత సాఫ్ట్ ఏం కాదు నువ్వు, చాలా అన్నాడు. "ఆ, చాలా ఏంటి చాలా?" అంది దగ్గరగా జరుగుతూ ఆవేశంగా దీపిక. మరీ అలా భయపడేస్తావేంటి? ఉన్నమాటేగా. నువ్వు చాలా హాట్ అన్నాడు కిరణ్. అవును, ఐఎమ్ ఆల్వేస్ హాట్ అని అంటుంది దీపిక. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంకేముంది దాచడానికి. ఐ లవ్ యూ అన్నాడు కిరణ్ దీపికతో. వాట్, లవ్వా అనేసి పడి నవ్వుతుంది. మధ్యలో ఆపి, హలో బాస్, నాలాంటి అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తారా? పిచ్చోళ్ళ ఉన్నావే. దీపిక వెరీ టఫ్. అంత ఈజీగా ఎవరికి పడదు అంది ఫోర్స్ కొడుతూ. ఎందుకు లవ్ చేయకూడదు? నువ్వు అమ్మాయివేగా. అందం ఉంది, తెలివి ఉంది, తెగింపు ఉంది, ఇంకేం కావాలి అంతకు మించి అని అన్నాడు. డబ్బమ్మా డబ్బు, అది లేని చోట విలువే లేదు అంది. ఓ అదా, మా దగ్గర కావలసినంత ఉందిలే, దానికి నాకు పనేమీ లేదు అని అన్నాడు. మరి దేంతో పని అంది వెటకారంగా దీపిక. మరి వీళ్ళిద్దరి స్టోరీ ఏమవుతుందో వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ గీత.